ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ పార్టీ సారథ్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా జీకొండూరు గ్రామంలో అంబేద్కర్ గురుకుల పాఠశాలతో బాలికలకు నిద్రించడానికి సరియైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని, రాత్రిపూట నిద్రించడానికి పరుపులు కావాలని నాయకులకు అర్జీలు సమర్పించారు. వెంటనే స్పందించిన బీజేపీ నాయకులు డాక్టర్ కాకాని తరుణ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాను సంప్రదించగా P4 కార్యక్రమంలో భాగంగా వెంటనే స్పందించి కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్కు పిలుపునివ్వగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు తక్షణమే పరుపులను అందజేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బీజేపీ నాయకులు మరియు కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు కాకాని ఆశయ సాధన సమితి వాళ్ళ ఆధ్వర్యంలో మన హాస్టల్స్కి మ్యాట్రెస్ వీళ్ళు ఈరోజు డొనేట్ చేస్తున్నారు. ఇది P4 కార్యక్రమంలో ఆ హాస్టల్ని అడాప్షన్ లాగా తీసుకొని అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా పరుపు మ్యాట్రెస్ అయితే ఉందో ఇది ఇస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామము. P4లో ఎవరైతే సమాజంలో బాగా సంపాదించి ఎదిగి ఈరోజు మంచి స్థానంలో ఉన్నారో వాళ్ళు పే బ్యాక్ టు సొసైటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. దీన్ని పురస్కరించుకొని హాస్టల్లో చదివే పిల్లలకి ఎంత ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు అంత చక్కగా చదవగలుగుతారు, మంచిగా ఎదగలుగుతారు అనే ఉద్దేశంతో ఈరోజు కాకాని ఆశయ సాధన సమితి వాళ్ళు చేస్తున్న ఈ కృషికి అభినందన తెలియజేస్తూ మరింత మంది మార్గదర్శులు ముందుకు వచ్చి మనం అన్నీ అంటే ఒకవైపు రైతులు, ఒకవైపు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, అలాగే పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఎన్నో అవకాశాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. దాన్ని ఆదుకోవాలి. మన జిల్లాని P4 కార్యక్రమంలో నంబర్ 1గా నిలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సార్, P4 కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఇక్కడ చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా కానీ దాతలు అనేది వెంటనే రావడం, దాని సమస్య అనేది సత్వరగా పరిష్కారం అవుతుంది. అది ఏ విధంగా చూస్తారు? మనకు ఎన్టీఆర్ జిల్లా మీకు తెలిసే ఉంది. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కన్నా స్టేట్ హెడ్ క్వార్టర్నే ఎక్కువ అనుకుంటున్నాము. మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్, మంచి మనసు ఉన్న మార్గదర్శులు ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు కూడా అమరావతి బోటింగ్ క్లబ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ ఓల్గా ఆర్చరీ వాళ్ళకి హెల్ప్ చేయండి అంటే వెంటనే వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవన్నీ చాలా చక్కగా అందజేశారు. అలాగే ట్విల్స్ కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఓల్గా ఆర్చరీకి 5 లక్షలు ఇచ్చి అక్కడ మరమ్మతులు చేయించారు. అట్లాగా అనేకంగా కొంతమంది ఈ ఫ్యామిలీస్కి ఆటోలు ఇప్పించారు, అలాగే కుట్టు మిషన్లు ఇప్పించారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, మెడికల్ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు. సో ఇప్పటికే దాదాపుగా 4,000 నుంచి 5,000 మంది కుటుంబాలని ఆదుకున్నారు. మార్గదర్శులు కూడా దాదాపుగా 5,000 మంది మార్గదర్శులు కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నారు. మన జిల్లాలో చాలా మంచిగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న మేరకే ఈ P4 కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లి మన జిల్లాని నంబర్ 1 నిలపడమే మా లక్ష్యం. సార్, కలెక్టర్ గారి ఆదేశాలు మనకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం కానీ ముందు నడిపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ముందుగా మన భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రజలందరికీ సేవ చేయాలి, ప్రజలకు చేరువలో ఉండాలని చెప్పేసి ఆ సూత్రాన్ని అమలు చేస్తున్నటువంటి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీషా గారు పర్సనల్ కెపాసిటీలోనూ ఆయన ప్రొఫెషనల్ కెపాసిటీలో కూడా స్పందించే గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ప్రజలకి ఏ అవసరం ఉన్నా సరే ముందుగా ఆయన అటు గవర్నమెంట్ మెకానిజంని ఎంగేజ్ చేస్తూ దాంతోపాటే ప్రజల నుంచి, అలాగే పబ్లిక్ స్పేర్లో ఉన్నటువంటి ఎన్జిఓల నుంచి కానివ్వండి, కార్పొరేట్ CSR ఫండ్స్ నుంచి అయితే కానివ్వండి, వారందరినీ కూడా మొబిలైజ్ చేసి వారికి స్ఫూర్తినిచ్చి అందరూ కూడా ముందుకొచ్చే విధంగా ఆయన చేస్తున్నారు. కేవలం ఒక సోషల్ సర్వీసే కాకుండా ఆయన జిల్లాని అన్ని రంగాల్లోనూ మొదటి స్థానంలో నిలిపినందుకు ఇటీవలే మనం చూసినట్టయితే కనుక KPISలో కూడా మన జిల్లా నుంచే దాదాపు మొదటి 5 ర్యాంకుల్లో కూడా 2 నియోజకవర్గాలు మన ఎన్టీఆర్ జిల్లా నుంచే ఉండటం మంచి పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే KPIs అనేది పూర్తిగా గవర్నమెంట్ వారు చేసేటువంటి ఆపరేషన్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినవి కాబట్టి ఈరోజు ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దాదాపు 200 మ్యాట్రెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఉమెన్స్ డే సందర్భంగా, అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి అడ్డూరు శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారి చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ చేయటం, ఆయనకు అందజేయడం జరిగింది. మరి త్వరలోనే ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థిని బాలికలకు కూడా అందజేస్తామని తెలియజేస్తాం. సార్, గతంలో కనుక చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా పిలుపు మేరకు ఎలికర్ గూడెం కావచ్చు, లేదంటే ఆర్చరీ కావచ్చు, అట్లా ఏ ఆదేశాలు ఇచ్చినా కానీ అన్ని పాటిస్తా కూడా వెంటనే స్పందించే దాంట్లో ముందంచలో కాకాని తరుణ్ గారు ఉంటారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో కూడా ఇది కూడా రావడం, అది ఎలా అనిపిస్తుంది కార్యక్రమం? అంటే మనం ఏదైనా సేవ చేస్తున్నాం అంటే కనుక ఖచ్చితంగా అది ప్రజలకి వారికి ఎటువంటి
వారి నుంచి ఏమి ఆశించకుండా చేయాలి అని చెప్పేది ఒక సూత్రం. భారతీయ జనతా పార్టీ కూడా దేశం ముందు, పార్టీ తర్వాత సెల్ఫ్, అంటే మనం వ్యక్తిగతం తర్వాత అనేటువంటి ఆచరణ పాటిస్తుంది. కాబట్టి తప్పకుండా ఎవరికైతే అవసరంలో ఉన్నారో వారికి స్పందించి, అలాగే గవర్నమెంట్ వారితో మమేకం అవుతూ ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకుంటూ, ఇక్కడ ఇటీవలే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం, మరి ఆ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళడం, దాంట్లో భాగంగానే ఇవాళ అక్కడ జీ కొండూరులో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకులం ఏదైతే ఉందో అక్కడ బాలికల పాఠశాలకి అత్యంత అవసరం అని చెప్పేసి వారు తెలియజేయడంతో ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ నుంచి నేను స్పందించి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆయన ఆదేశాల మేరకు కూడా ఇమీడియట్గా స్పందించి ప్రజలకి అవసరాలను తీర్చి రాజకీయ నాయకులుగానే కాకుండా మనం సమాజ సేవలో కూడా ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.